నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసనలోనే ఉన్నారు. రేపటి నుంచి లక్ష్మీ నరసింహస్వామి నవరాత్రులు మొదలు కాబోతున్నాయి. ద్వాదశి నాడు వస్తుంది కదా జయంతి. సో లక్ష్మీ నరసింహస్వామి ఈ నవరాత్రులు ఎలా అంటే, ఉపాసనలో ఉన్నా లేకపోయినా విష్ణుమూర్తిని కొలవటానికి ఉపాసనతో సంబంధం ఏంటి? అందులో లక్ష్మీ నరసింహస్వామి మామూలు పవర్ కాదు. చాలా. ఈ నవరాత్రుల్ని మామూలుగా సాత్వికంగా ఎలా చేసుకోవచ్చు అనేది ఒక్కసారి చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకంటే ఆ లక్ష్మీ నరసింహస్వామి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసే స్వామి. ఇక్కడ ఉన్నాడు స్వామి అని అంటే ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, అసలు అంత చిన్న పిల్లవాడు, నేను చిన్నప్పుడు చూస్తుంటే అమ్మో చెప్పేస్తున్నాడు ఇక్కడ ఉన్నాడని, తండ్రి ఏమో ఊరుకోడు, ఇక్కడి నుంచి వస్తాడా స్వామి అని అంటే మా అమ్మ వస్తాడు చూస్తూ ఉండాను అనేది. అలా ఆ ప్రహ్లాదుడు నిజంగా చెప్పాలి అంటే అలాంటి భక్తి అందరికీ ఉండాలి. మనకి అలాంటి నమ్మకం ఉండాలి. వెళ్ళడందు లేడని ఎంత నమ్మకమో చూడ ప్రహ్లాదుడికి. కాబట్టి చక్కగా ఆ లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే కనుక మనకి ఎలాంటి బాధలైనా కూడా తొలగిపోతాయి పద్మిని. చాలా మంది ఇప్పుడు యూజ్ చేసే వర్డ్ నెగటివ్ ఎనర్జీ. నిజంగా చెప్పాలి అని అంటే బ్లాక్ మ్యాజిక్ అని చెప్పి, నెగటివ్ ఎనర్జీస్ అని చెప్పి, దిష్టి అని చెప్పి, లేదు అంటే వాళ్ళు ఏడుస్తున్నారండి మా మీద, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. తప్పకుండా స్వామిని మనం పూజించడం మొదలు పెడితే ఎటువంటి పరిస్థితుల్లోనూ నెగటివ్ ఎనర్జీ అనేది మన ఇంటి దరిదాపుల్లో కూడా ఉండదని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట. ఒకవేళ ఎప్పుడైనా మనకి నెగటివ్ ఎనర్జీ ఉన్నా కూడా మన స్ఫురణకి వస్తుంది, అయ్యో ఇలా ఉందేమో, అందుకే ఇలా జరిగిందేమో, మొన్న మధ్య మనం ఏదైనా ఫంక్షన్ చేసుకున్నామో దిష్టి తగిలిందేమో, ఇలా ఒక స్ఫురణకు అనేది వచ్చి తప్పకుండా మళ్ళీ స్వామికి దండం పెట్టుకుంటే మళ్ళీ అది తొలగిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి తప్పకుండా లక్ష్మీ నరసింహ స్వామిని పూజించాలి. నవరాత్రులు ఈ నవరాత్రే ఉంది, ఆ నవరాత్రే ఉంది అని కాకుండా స్వామి వారికి గనక చక్కగా వైశాఖ మాసం ఎక్కడైనా చూడు, మనకి అమ్మవారికి శరన్నవరాత్రులు చేసిన తర్వాత శ్రవణ నక్షత్రంతో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ శ్రవణ నక్షత్రం వస్తుంది, స్వామి అక్కడ ఉన్నారు అనేది ఖచ్చితంగా మనకి కనపడుతుంది. లలితా అమ్మవారివి మొన్ననే చేసుకున్నాం మనం నవరాత్రులు, చైత్రమాసం. అవి కంప్లీట్ అయిపోయాక వైశాఖ మాసం నవరాత్రులు లక్ష్మీ నరసింహస్వామి. కాబట్టి విష్ణుమూర్తికిను అమ్మవారికి కూడా అభేదం అన్నమాట. మాయ కదా, మాయ అంటే అమ్మవారే కదా ఇంకా. కాబట్టి తప్పకుండా మనం ఆ స్వామిని కూడా పూజించడం అనేది అలవాటు చేసుకుంటే ప్రతి నెలలో ఒక నవరాత్రి అన్నట్టుగా ఉంటుందన్నమాట మన జీవితం అంతా కూడా. చూసుకుంటే చైత్రమాసం నవరాత్రులు, అంతకుముందు మాఘమాస నవరాత్రులు, మళ్ళీ వైశాఖ మాసం నవరాత్రులు, ఆషాఢ మాసం నవరాత్రులు, చక్కగా విఘ్నేశ్వరుడు నవరాత్రులు, మళ్ళీ శరన్నవరాత్రులు, చూడు ఎన్ని వచ్చేసాయి మనకి. అవునా, ఇన్ని చేసేసుకుంటున్నారని గుండెలు బాధ వేసుకుంటున్నారు కదా, కొత్త కొత్తవన్నీ వచ్చేస్తున్నాయి. మరి వాటికి మీ సమాధానం? నేనేమంటాను అంటే, అసలు మనం ఏదో ఇంపార్ట్ చేస్తున్నామనో లేకపోతే ఏదో ఒక బిజినెస్ అని అనుకుంటే ఇలా అందరూ పూజించడం మొదలు పెడితే బాధలు వాళ్ళంతటి వాళ్ళకే తరిగిపోయి అడిగే వాళ్ళు వీళ్ళని ఎవరు ఉండరేమో అని వీళ్ళకి బాధేమో. అంతే కదా, వీళ్ళని ఎవరు అడిగే వాళ్ళు ఉండరు కదా ఇంకా. అందుకనే చెయ్యొద్దు అని చెప్పి అదొకటి. స్వామి కదా అనరేమో, విష్ణుమూర్తి కదా. విష్ణుమూర్తి కదా, స్వామిని అంటే ఊరుకుంటారా అసలు? లక్ష్మీ నరసింహ స్వామి ఎందుకంటే అంత పట్టు. మీరు చూస్తే కనుక ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామిలో నరసింహస్వామి కూడా ఒక ముఖం ఉంటుంది అన్నమాట. అలాగే మీరు చూసుకుంటే మనకి క్షేత్ర పాలకుడు యాదగిరి గుట్టకి స్వామి క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఊరుకోడు, ఆయన జోలికి వస్తే సత్యం. రైట్. కాబట్టి ఎలా అయినా సరే స్వామిని పూజించడం ఎలా మీరు అనుకుంటారు. మనం చాలా మంది, నేను కూడా అనుకున్నాను, లక్ష్మీ నరసింహ స్వామిని పూజించడము అంటే చాలా కష్టమేమో, అమ్మో చాలా నిష్టగా ఉండాలేమో అని చెప్పి నేను అనుకునేదాన్ని అనమాట.
కానీ నాకు ఫస్ట్ నేను బాగా ఆకర్షితమైంది ఎప్పుడు అనంటే, మరి ఈ మాట నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ సింహ సినిమా చూసినప్పుడు. సింహ మూవీ వచ్చినప్పుడు బాలకృష్ణ గారు 5 ఊర్లకి తిరిగారు, 5 క్షేత్రాలకి తిరిగారు. ఆ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాలకి 5 క్షేత్రాలకు వెళ్ళారు. అంతకు ముందు ఆయన చాలా రిలీజ్ అయిపోయాక సక్సెస్ అయ్యాక ఆయన చాలా బాధపడ్డారు హిట్ లేక. సింహ మూవీ కరెక్టే, అవును, సింహానే బ్లాక్ బస్టర్. అయితే ఆ మూవీ హిట్ అవుతే గనక నేను 5 క్షేత్రాలకు వస్తానని చెప్పడం, అలాగే ఈయన క్షేత్రాలకు 5 క్షేత్రాలకి వెళ్ళడం అనేది జరిగిందనమాట. అప్పుడు నేను స్వామి ఇలా సినిమా హిట్ అవ్వాలని దండం పెట్టుకుంటే కూడా అవుతుందా, ఆయన పేరు పెట్టడమే కాదు ఆయన గురించి ఒక పాట అది కూడా ఉంటుంది దాంట్లో. చాలా హృదయంగా ఉంటుంది పాట కూడా. పసుపు కుంకుమలు స్వామి అమ్మవారు అయ్యవారి ప్రతిరూపాలుగా ఉంటుంది ఆ పాట అంతా కూడా. చాలా బాగుంటుంది. మేము కూడా వెళ్ళాము. అయితే ఇంత పవర్ ఉంటుందా స్వామికి దండం పెట్టుకుంటే ఇట్లా అయిపోతుందా పని అని అనుకోవడము. నేను వెంటనే స్వామివారిది ఫోటో తీసుకొని వచ్చి, నాకు ఇంకా గుర్తు 100 రూపాయలు నేను స్వామివారి ఫోటో తెచ్చుకున్నప్పుడు వెంటనే తెచ్చేసుకొని స్వామివారిని నిలుపుకోవడము, లక్ష్మీనరసింహస్వామి కరావలంబ స్తోత్రం చదవడం. అలాగే అమ్మ కూడా ఎప్పుడు కూడా రుణ విమోచన స్తోత్రం, రుణ విమోచన లక్ష్మీనరసింహ స్తోత్రం చదివేదన్నమాట అమ్మ. కాబట్టి నాకు అనిపిస్తుంది స్వామి ఎక్కడ మమ్మల్ని వదలలేదు. అలా అమ్మ ఎన్నో సార్లు చదివింది, కొన్ని 100 సార్లు చదివి ఉంటుంది నరసింహ రుణ విమోచన స్తోత్రము. అలా చదివినందుకేమో మమ్మల్ని అలా కాపాడుకుంటూ వచ్చాడు స్వామి కష్టాల నుంచి అని అనిపిస్తుంది. అలాగే నన్ను కూడా ఆయన దారిలోనే నిలబెట్టింది అని అనిపిస్తుంది అనమాట. బ్యూటిఫుల్. ఆస్ట్రాలజికల్ గా కూడా చూసుకుంటే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శైవులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చెప్తే వైష్ణవులు నరసింహస్వామినే చెప్తారు. కుజుడికి అధిదేవతగా అని కూడా వింటూ ఉంటాం. అందుకనే స్వామి చూడు చక్కగా ఆయన నీడలోనే ఉంటాడు అనమాట. మైత్రికి స్వామి వచ్చినప్పుడు మాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కదా స్వామి ఇలవేల్పు, నువ్వు వచ్చావు ఎందుకు అని అడిగా నేను. అంటే ఒక్కొక్కసారి మనలో ఉన్న చిన్నపిల్లలు బయటకు వస్తూ ఉంటారు అనమాట. అందుకే ఎవరైనా డౌట్స్ అడిగితే అంత తొందరగా నేను అంత తొందరగా అబ్బాయి ఏంటి డౌట్ అని నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు కూడా అలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి. మరి గ్రీన్ పెన్ అంటే పైన గ్రీనా లోపల గ్రీనా అలాంటిది కాదు, కానీ మామూలుగా అక్కడ వరకు క్షమించారు డౌట్లెస్ నేను అంత పెద్దగా, ఎందుకంటే మనకు కూడా వస్తూ ఉంటాయి. స్వామినే మైత్రికి వచ్చినప్పుడు నేను అడిగాను, స్వామి మాకు ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కదా, మీరు వచ్చారు ఏంటి స్వామి అని అంటే, నా ఎవరి నీడలో ఉన్నాను నేను అని అడిగారు స్వామి. అప్పుడు అవును స్వామి మమ్మల్ని క్షమించండి, ఏదో తెలియక అడిగిన క్వశ్చన్ అని చెప్పి స్వామికి దండం పెట్టుకోవడం. మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా మైత్రికి వస్తారు. అలా అడిగినందుకో ఏమో అభేదం ఆయనకి నాకు, ఇందాక నువ్వు చెప్పావు చూడు వైష్ణవులు లక్ష్మీనరసింహ స్వామికి చెప్తారు అని చెప్పి, ఆయనకి ఈయనకి అభేదం అన్నట్టుగా స్వామికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఖచ్చితంగా మైత్రికి ఖచ్చితంగా ఇద్దరికి అభేదం, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఇప్పుడు ఈ నవరాత్రులు మేమైతే ఎలా చేసుకోవచ్చు? అలవాటు లేదన్న వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు. చక్కగా ఇవాళే ఫోటో తీసుకొచ్చుకోండి. ఇంట్లో లేకపోతే గనక లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఉండాలి. అలాగే ఎలాంటి ఫోటో ఉండాలి? అమ్మవారు చక్కగా ఒళ్ళో కూర్చొని ఉంటారు అయ్యవారికి, చాలా హృదయంగా అసలు స్వామిని చూస్తూనే ఉండాలనిపిస్తుంది. మీరు కళ్ళకి కాటిక ఎంత చక్కగా దిద్దారా స్వామివి కళ్ళు అని చెప్పి అనిపిస్తుంది ఆ ఫోటో చూస్తే. అంత హృదయంగా కరుణా సముద్రుడు అనమాట స్వామి. చక్కగా ప్రహ్లాదుడు కూడా దండం పెట్టి ఉంటాడు. తప్పకుండా ఆ ఫోటో తీసుకొచ్చుకొని స్వామి వారికి మీరు ఏం చేయక్కర్లే, లక్ష్మీ నరసింహ స్వామి కరావలంబ స్తోత్రం చదువుకోండి, నఖస్తుతి ఒకటి చదువుకోండి. స్వామి నేర్పిస్తారా మరి? తప్పకుండా. మీరు చదువుకోండి అంటే నాకు వచ్చే ప్రశ్న ఇదే, నేర్పిస్తారా? తప్పకుండా నేర్పిస్తాను. తప్పకుండా చదవండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా స్వామిని ఒక్కటే వేడుకోండి, స్వామి నువ్వు ఎలాంటి కష్టాన్నైనా తొలగించేస్తావు అని చెప్పారు శ్రవంతి. నా పేరే చెప్పండి, తప్పేం లేదు. ఎందుకంటే నేను ఆయనకి చూపించే గ్రాటిట్యూడ్ అన్నమాట. ఎలాంటి కష్టం అంటే ఈ కష్టం నుంచి నేను ఎలా బయటకు వెళ్ళాలి, ఒక కష్టం కోసం వెళ్తే కూరుకుపోయి ఉన్నాను ఇంకా కష్టంలో, దాని నుంచి ఎవరు రక్షిస్తారా అని చెప్పి
క్వశ్చన్ మార్క్ నా జీవితంలో ఉన్నప్పుడు నేను నడి రోడ్డున నుంచున్నాను. నేను నిజంగా గేట్ బయటకు వెళ్తే ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవ్వాలో అర్థం కావట్లేదన్న పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు అక్కడికి ఒక ఆయన వచ్చి, ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి గుడి ఉందండి వాళ్ళ ఇంటికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని ఆయన అనడం, అవాక్కైపోయాను నేను. అసలు ఏంటిది అని చెప్పి ఆయనకే దండం పెట్టుకుంటున్నాను, అప్పుడు స్వామికే దండం పెట్టుకుంటున్నాను. వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళడం, మొగల్పుర గుడికి చేరుకోవడం, ఇవన్నీ అంతా మొత్తం అంతా ఆయన డిజైన్ చేశారనమాట అంతా. కాబట్టి మీరు కూడా నా జీవితం ఎలా అయితే ఆయన గార్డెన్ పెట్టారో, మా జీవితాలు కూడా అలానే గార్డెన్ పెట్టు స్వామి అని చెప్పి ఆయనకి తప్పకుండా దండం పెట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు చాలా బాధలు ఉంటే గనక సంవత్సరం లోపల మళ్ళీ మీరు నిలబడతారనమాట. ఎలా నిలబడతారంటే, మీ చుట్టూ ఉన్న వాళ్ళు, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ మంచి కోరేవారు, లేకపోతే మిమ్మల్ని అంతకుముందు మీరు బాగున్నప్పుడు చూసి ఏడ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా అరే ఇలా ఎలా పైకొచ్చారు వీళ్ళు అన్న క్వశ్చన్ మార్క్ ఉంటుంది అనమాట వాళ్ళ ఫేసెస్ లో. తప్పకుండా నన్ను నమ్మి స్వామిని కొలవండి. రోజు అయితే నవరాత్రులు కాబట్టి రేపటి నుంచి ఎట్లా ఏ టైంలో స్వామిని కొలుచుకోవచ్చు, మీరు చెప్పిన నఖస్తుతి గాని కరావలంబ స్తోత్రం గాని ఎప్పుడు చదువుకోవచ్చు, ఏ నైవేద్యాలు పెట్టచ్చు, ఇవి కూడా ఒకసారి స్వామి వారిని కొలవాలి అని అంటే సాయంత్రం 6ంటికి పద్మిని, ఎందుకంటే స్వామి వారు ఉద్భవించింది 6ంటికి కాబట్టి సాయంత్రం 6ంటికి స్వామి వారిని కొలవడం అనేది చాలా మంచిది. మీకేమన్నా గనక ఉపవాసం ఉండగలం, అన్నం తినకుండా ఉండగలము అనుకుంటే పొద్దున ఏమన్నా 9 రోజులు అన్నం తినకుండా మీరుండి సాయంత్రం చక్కగా 6ంటికి దీపం పెట్టుకొని చక్కగా మీరు ఆ స్వామివారివి చదువుకొని, స్వామివారికి బెల్లం పానకం అంటే చాలా ఇష్టం. మీరు చూసే ఉంటారు మంగళగిరిలో కూడా బెల్లం పానకం ఇస్తారు. పానకాల స్వామి నిజంగా ఒక్క ఈగ ఉండదు పద్మిని, అంత పానకం అంత అక్కడ కనపడుతుంది, అంత ఉంటుంది. ఒక్క ఈగ కనపడదు నిజంగా. 4 తర్వాత దేవతలు వచ్చి పోస్తారట పానకం, మనం క్లోజ్ చేసేస్తారు. ఇంకా 5 తర్వాత మనం వెళ్ళనివ్వరు, దేవతలు మాత్రమే వస్తారట స్వామి దగ్గరికి. కాబట్టి బెల్లం పానకం అంటే చాలా ఇష్టం. ఎంత ఎలాంటి స్వామి అంటే నిజంగా గుటక వేసేది కూడా మనకి వినపడుతుంది అక్కడ. తప్పకుండా అక్కడ ఇప్పటికి గుటక వేసేది వినపడుతుంది అంటుంది. భలే ఉంటుంది నిజంగా. కాబట్టి తప్పకుండా దండం పెట్టుకోండి పానకాల స్వామికి. పానకం తయారు చేయడంలో ఈ మిరియాల పొడి వేస్తారు లేకపోతే ఇలాచి, ఏది వేస్తారు? మీరు సుగంధ ద్రవ్యం చక్కగా మిరియాల పొడి వేసుకోండి, ఎలాచి వేసుకోండి. అయితే స్వామివారికి పెట్టేటప్పుడు మనం ఏం చేస్తాం, తాగేటప్పుడు ఏదైనా ఇట్లా పొడి లాంటిది వస్తే గనక మనకి తట్టుకుంటుంది. కాబట్టి వడగొట్టండి. అక్కడ వడగొట్టే అంత పానకంలో ఆ ఘాటు, అది ఫ్లేవర్ తీపి ఉంటుంది కానీ ఎక్కడ కూడా ఇంత మిశ్రమం లాగా అడుగు కూడా అంటది అనమాట ఆ పానకం. అలా చెరుకు రసం పోస్తున్నారా బెల్లం పానకం పోస్తున్నారా అర్థం కాదు నాకు ఒక్కోసారి, అలా ఉంటుంది అనమాట. కాబట్టి అది చక్కగా వడగొట్టేసేయండి స్వామికి పెట్టేటప్పుడు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి. సో ఈ 9 రోజులు కూడా అలా నైవేద్యం నాడు 9 రోజులు పానకం, వడపప్పు పానకం, వడపప్పు కాంబినేషన్. అది వడపప్పు పెడితే మీరు సమస్తం పెట్టినట్టే. ఇంకా పెసరపప్పులో అంత ఉందన్నమాట. మనం ఎందుకంటే మన దైనందిన జీవితంలో పెసరపప్పుకి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదేమో అనిపిస్తుంది నాకు. కందిపప్పు కంటే పెసరపప్పు చాలా మంచిదిట, చలవ కూడా చేస్తుంది. పెసరపప్పు కూడా నైవేద్యం పెట్టండి, చల్లగా ఉంటాం చక్కగా. తప్పకుండా. మరొక్కసారి మనం కరావలంబ స్తోత్రం మీరు నేర్పిస్తా అన్నారు కాబట్టి ఒకసారి అది చదివి తప్పకుండా నేర్పిస్తాను. అయితే ఇంకొకటి, పూజలో నేను ఏం చేస్తాను ప్రత్యేకంగా స్వామికి ఏం చేస్తానంటే పంచహారతులతో హారతిస్తాను స్వామికి. తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ 5 ఒత్తులు విడిగా పెట్టి చక్కగా పంచహారతి ఉంటే కొనుక్కోండి, లేదు ఆ హారతి ఇచ్చే దాంట్లోనే 5 ఒత్తులు వేసి చక్కగా ఆవు నెయ్యి వేసి కొంచెం కర్పూరం వేసి పంచహారతి స్వామికి ఇవ్వండి. ఇది చేయండి. అయితే పూజ మనకి స్వామివారి జన్మదినం వచ్చేసి ఇప్పుడు 22వ తారీఖు వస్తుంది, ద్వాదశి. ఆ రోజు చాలా వైభవంగా చేయండి స్వామికి పూజ. ఎంత బాగా చేసుకుంటారు అని అంటే అసలు మళ్ళీ గుర్తు చేద్దాం, ఇంకా విశేషంగా ఏకాదశి నాడు మాట్లాడుకుందాం. తప్పకుండా చెప్తాను మీకు ఆ రోజు ఎలా చేయాలి ఏంటి. స్వామివారి మంచి వేదిక్ స్విచ్ వర్డ్ కూడా ఉంది, తప్పకుండా అది కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా. ఓకే, మరొకసారి చదివి వినిపిస్తా? 2 చదువుతారా? కరావలంబ స్తోత్రం చాలా పెద్దగా ఉంటుంది, నఖస్తుతి ఒకటి చదువుకుందాం. కరావలంబ స్తోత్రం మీరు
ఇంతకు ముందు దొరుకుతుంది, కూడా యూట్యూబ్ మనం లో కూడా దొరుకుతుంది చదివి మనకి. వినిపించినట్టున్నాను ఆ, ఇంతకు తర్వాత ముందు. చదివి ఆ, వినిపించారు. నఖస్తుతి కూడా నేను చదివి వినిపించాను. అయినా చాలండి. ఇంకొకసారి చదివి వింటాం అక్క. వినిపిస్తాను. అయ్యో మీకు మీరు ఈ మధ్య చెప్పిన కొత్త తర్వాత కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు చూసారా, రెట్టి విభక్తి కోయిల అవునా స్రవంతి గారని. ఎందుకు ఆ నవ్వు వచ్చిందో నాకు తెలుసు. ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నఖస్తుతి అలాగే చూపిస్తారా? అలాగే తప్పకుండా చూపిస్తాను. నేను ఎందుకంటే నా గొంతులో జీర ఉంటుంది అని చెప్పి ఎక్కువగా ఏదైనా పాడడానికి కానీ మాట్లాడడానికి కానీ కొంచెం ఇబ్బంది పడేదాన్ని అనమాట. మొన్న వినలేదా, తోటకాస్ట్ వీడియోలో పెట్టారు, నా రెట్టి విభక్తి కోయిలమ్మ శ్రవంతి అని పెట్టారు. శ్రవంతి గారు అని పెట్టారు. అదే అదే థ్యాంక్ యూ. సో మీరు చదవాలి, మేము వినాలి తప్పకుండా అని నేర్చుకోవాలి కూడా. ఆ విఘ్నేశ్వరుడి పాద పద్మములకి నమస్కరిస్తూ మనం నరసింహ నఖస్తుతి చదువుకుందాం. పాంత్వస్మాన్ పురుహూత వైరి బలవన్ మాతంగ మాధ్యాత్కట కుంభోచ్ఛాద్రి విపాటన అధికపటు ప్రత్యేక వజ్రాయితాః శ్రీమత్కంఠీరవాస్య ప్రతత సురఖరాధారితారాతి దూరా ప్రధ్యస్తద్వాంత శాంత ప్రవితత మనసా భావితా భూరి భాగ్యైః లక్ష్మీకాంత సమంతతోపి కలయన్నవేసితుస్తే సమం పశ్యాముత్తమ వస్తు దూరతరతోపాస్తం రసోయోష్టమః యద్రోషోత్కర దక్షనేత్ర కుటిల ప్రాంతోదితాగ్నిస్ఫురత్ కద్యోతోపమ విస్ఫులింగభసితా బ్రహ్మేశ శక్రోత్కరాః. ఎంత బాగుంటుందో ఆ స్వామివారిని పూజిస్తే అసలు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పటాపంచలైపోతాయి. నాకు ఒక 2 years బిఫోర్ మార్చ్లో ఎలా ఈ సమస్యని సాల్వ్ చేద్దాము అని అనుకున్నప్పుడు నాకు సొల్యూషన్ వెంటనే ఏమనిపిస్తుంది అని అంటే వెళ్ళిపోదాం యాదగిరిగుట్టకు అనిపిస్తుంది అనమాట. అలా అక్కడ యాదగిరిగుట్టకి నేను వెళ్తానండి అని చెప్పడం, నేను బయలుదేరి వెళ్ళడం, అక్కడ బస్ దిగి గబగబా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నేను నీ దగ్గరికి వచ్చే దాకా ఈ నఖస్తుతి చదువుతాను స్వామి, ఆ సమస్యని నాకు తొలగింపు చేయి ఎట్లా అయినా సరే అని చెప్పడం. కింద నుంచి నేను లైన్లో నఖస్తుతి చదువుకుంటూ వెళ్ళడము. అక్కడ కరెక్ట్గా 11 సార్లు అవుతుంది అనమాట. నేను ఇక లెక్క పెట్టుకోలేదు, నాకు తెలిసి ఒక 11 times అయితే అయి ఉంటుంది ఖచ్చితంగా. అలా అంటే అలా పంపించేస్తుంటే స్వామి ఇంకా మెయిన్ ఆలయం ఓపెన్ చేయలేదన్నమాట. ఒక్క నిమిషం ఉండనిస్తావా స్వామి అంతేనా అని అనుకున్నా. నేను కరెక్ట్గా నేను వచ్చేటప్పటికి అక్కడ చాలా పెద్ద ప్రోగ్రామ్ ఏదో జరుగుతుంది. పోలీసులు ఉన్నారు, ఏంటో ఒక 40 members వరకు ఉన్నారు పోలీసులు. ఆ పోలీసులు ఒక్కొక్కళ్ళు నెమ్మదిగా డిస్పోజ్ అవుతున్నారు అనమాట. స్వామివారి ఎదురుగుండా నేను వచ్చేటప్పటికి ఇక్కడ నేనున్నాను, స్వామివారు అక్కడ ఉన్నారు, నన్ను ఆపేశారు లైన్. నిమిషమే దర్శనం చేసుకొని ఇస్తావా స్వామి అని నేను అన్నందుకు నువ్వు నమ్ముతావా పద్మిని 20 minutes నుంచి ఇంకంతే మళ్ళీ స్టార్ట్ చేశాను నాకు స్తుతి చదవడము. మీరు అతిశయోక్తి కానే కాదు స్వామి గురించి నేను చెప్పేది. 5 days లో ప్రాబ్లం సాల్వ్ అయింది. ఓన్లీ 5 days. ఎలాంటి సమస్య నుంచి అయినా అట్లా తీసి అలా కూర్చోబెడతారు స్వామి. నరసింహస్వామి మజాకనా మామూలుగా ఉండదు. ఆయన ప్రేమ అమృతం. అసలు ఆయన ప్రేమను అనుభవించవలసిందే అంతే. ఇంకా మాటలు లేవు. పూజించుకోవాలి అంతే. ఈ నవరాత్రులు చక్కగా చేసుకుందాం. ఆబ్వియస్ గా స్వామివారికి చేస్తే నియమాలు పాటించాల్సి ఉంటుంది, బ్రహ్మచర్యం గాని. తప్పకుండా ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, పాటించాలి. చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.